Sorry ass DJ. హలో గాయ్స్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడే మాది లగేజ్ అంతా తీసుకొని మేము బయటకైతే వచ్చేసాము. సో ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. సో సువర్ణభూమి ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ అయితే వచ్చామండి. సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు విజిట్ ఆల్ ద ప్లేసెస్. సో మేము యాక్చువల్గా ముందు రోజు నైట్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ మా ఫ్లైట్ అక్కడ హైదరాబాద్లో. సో అక్కడి నుంచి మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి అయితే మాకు 9:30 అట్లా అయ్యింది. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే అక్కడి నుంచి ఇక్కడికి 3.5-4 hours అయితే ట్రావెలింగ్ టైం. అక్కడి నుంచి మళ్ళీ మాకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ 1.5 hour 1 hour 40 minutes అట్లా ఉంది కదా డిఫరెన్స్. సో టైము. సో కాబట్టి ఇక్కడికి రావడానికి మేము 9:30 అట్లా అయ్యింది. సో బయటికి వచ్చేసాం ఎయిర్పోర్ట్ నుంచి. మాకైతే వెహికల్ ముందుగానే మేము అంతా ట్రావెల్ ఏజెంట్ త్రూ చేసుకున్నాం కదా. సో కాబట్టి మాకైతే వెహికల్ రెడీగా ఉంది. సో ఇది మా వెహికల్. సో మేము ఇక్కడి నుంచి అయితే పటాయా వెళ్ళిపోతున్నాము. సో పటాయాకి మిడిల్లోనే మాకు టైగర్ యూటోపియా అని చెప్పి మాకు సో టైగర్ షోస్ అండ్ క్రొకోడైల్ షోస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది చూసుకుంటూ వెళ్దామని చెప్పి మా ఫస్ట్ ట్రావెలింగ్ అయితే ఫస్ట్ సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టైగర్ యూటోపియాకి అయితే వచ్చేసాము. సో దీనికి కావాల్సిన మాకు ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కూడా మాకు ట్రావెల్ ఏజెంట్ అన్నీ చేసేసి పెట్టేశారు. సో జస్ట్ మేము 9:30 కదా దిగేసరికి ఇంకా మాకు బ్యాంకాక్ నుంచి పటాయా ఆల్మోస్ట్ 1.5-2 hours అయితే పట్టింది ట్రావెలింగ్ టైము. సో మేమైతే బ్యాంకాక్లో స్టే చేయలేదు, ఎందుకంటే రిటర్న్లో బ్యాంకాక్ ఎనీవే షాపింగ్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి అక్కడికి వద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే సో ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఎంటర్ అవుతూనే చూసారు కదా ఒక వెల్కమింగ్ గర్ల్ లాగా థాయ్ డ్రెస్సింగ్తో అంతా కూడా చాలా గుడ్ వెల్కమింగ్ లాగా ఉన్నారు. సో దట్ నేనైతే కొన్ని క్లిక్స్ తీసుకున్నాను. సో ఈ క్లిక్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతామా, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది రియల్గా మేము అసలు ఫుడ్ ఎట్లుంటుందేమో అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. సో లిటరల్లీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చూసారు కదా సాలడ్స్ అవన్నీ కూడా ఉప్మా, పూరి, సాంబారు, సో ఇట్లా చాలా ఐటమ్స్ అయితే చూసేసరికి మాకు ప్రాణం అయితే లేచి వచ్చింది. సో ఇది చూసారు కదా సాంబారు, బోండాలు అండ్ చట్నీ, రోటీ అండ్ వాటర్ మిలన్, సో కాఫీ, టీ, సో ఇవన్నీ చూడగానే మేమైతే ఇంకా ఇట్లా ప్లేటింగ్ అయితే చేసేసుకొని తెచ్చుకున్నాము. పర్వాలేదు. ఇడ్లీ, సాంబారు, పూరి, కర్రీ ఇవన్నీ అయితే చాలా రిలీజ్ చేసి అయితే మేము అందరం తిన్నాము. ఫస్ట్ ఫుడ్ ఎట్లుంటుంది అన్న ఫియర్తో మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ దొరుకుతుందో ఎలా ఉంటుందో తెలియక మేము అందరం ఫుల్గా ఇంకా బ్యాటింగ్ అయితే చేసేసాము. సో ఇక్కడ ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. బట్ ఆఫ్టర్నూన్ వస్తారు కదా వాళ్ళ కోసమని లంచ్ ప్రిపేర్ చేశారు. లంచ్ కూడా ఎలా ఉంటుందనేది చూసేసాము. ఇక్కడ చూసారు కదా వైట్ రైస్, సాంబారు అండ్ బ్రింజాల్ కర్రీ అండ్ దాల్, ఇదో చికెన్ పకోడీ అండ్ ఆకుకూర పప్పు, సో రసం, ఇట్స్ లైక్ పాపడ్ అన్నీ కూడా కర్డ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా. సో దట్ మేము అనుకున్నాం నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా మంచి టేస్ట్ అయిపోతుంది అని చెప్పి, ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్గా మనము తింటాము బట్ అక్కడ ఇవన్నీ ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి మనకు తెలిసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇదైతే ఓకే, మేము ఇంక ఇక్కడంతా అయిపోయింది. నెక్స్ట్ అయితే మాకు ట్రావెల్ ఏజెంట్ చెప్పినట్లు మాకు ఇట్లా టికెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. సో మేము ఎందుకంటే ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టైగర్స్తో ఫొటోస్ చూస్తారు కదా, లయన్, ఇవన్నీ కూడా వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా క్లిక్స్ తీసుకోవాలి అని చెప్పి
సో ఇక్కడైతే మాకు టికెట్స్ అన్నీ తీసుకున్నాము. మనం ఇక్కడ ట్రావెల్ ఏజెంట్ త్రూ వెళ్ళడం వల్ల మనకు ఆల్రెడీ టికెట్స్ కానివ్వండి అన్నీ కూడా అక్కడ ఏమేమి చేయాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్ అంతా వాళ్ళు మనకు ముందు చూసి తీసిపెట్టి ఉంటారు. సో మనం వెళ్ళడంతోనే ఈ ప్రాసెస్ అంతా చేసి టికెట్స్ మన చేతిలో పెట్టేస్తారు. సో అంత కన్వీనియంట్గా ఉంటుంది. అదే మనమే వెళ్ళామనుకోండి, ముందుగా వెళ్ళాలి, టికెట్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. సో మాకు టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ 450 బాత్స్ పడింది. 450 అంటే మన ఇండియన్ మనీలో 1100-1200 అట్లా పడుతున్నట్లు. సో యాక్చువల్గా ఇంకా కూడా డైరెక్ట్గా వెళ్ళి చేసుకుంటే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. ట్రావెల్ ఏజెంట్కి వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి బెస్ట్ ప్రైస్లో, డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తాయి మనకి ప్యాకేజీలో కాబట్టి. సో ఇదిగోండి టైగర్ యూటోపియా నుంచి అయితే మేము అంటే టైగర్స్ అండ్ క్రొకోడైల్స్, లయన్స్ ఇవన్నీ కూడా ఉండే ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో ఆ ప్లేస్ కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మాకు బగ్గీ అరేంజ్ చేశారు. సో ఈ బగ్గీలో అయితే మేము ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే మేము ఈ బేబీ లయన్ దగ్గర ఫోటో తీసుకుందామని అయితే వచ్చాము. మనం అక్కడ ఇందాక రిసెప్షన్లో టికెట్స్ తీసుకునేటప్పుడు చూసారు కదా మీరు ఫొటోస్. సో ఇవన్నీ కూడా ఇక్కడ లైవ్లో చూడబోతున్నాము. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో చూడండి ఎలా ఉంటుందో ఆ బేబీ లైన్, చాలా క్యూట్గా ఉంటుంది. అసలు అది మనం హోల్డ్ చేయగలుగుతామా, అరే మనం పట్టుకోగలుగుతామా అన్న భయంలోనే ఉంటాము. చూడండి చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్న బేబీ టైగర్. సో యాక్చువల్గా వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారంటండి, కొంచెం మైల్డ్గా స్లీపీగా ఉండేటట్లు, కాన్షియస్ అంత పెద్దగా ఉండేటట్లు లేకుండా. సో అందుకనే అందరూ కూడా ఇట్లా ఫొటోస్ తీసుకుంటానికి భయపడకుండా వస్తారు. సో అలా నేనైతే అసలు ఎంత భయపడిపోయాను అంటే లిటరల్లీ అసలు నా ఫేస్ చూసారు కదా, లిటరల్లీ కూర్చున్నానే కానీ భయం వేస్తుంది. అసలు వాళ్ళు నా ఒళ్ళో అలా పెట్టేశారు, ఇంకా ఫీడింగ్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేశారు. అది కూడా బాటిల్ ఇచ్చేస్తే తాగుతూనే ఉంది. నాకైతే ఎంత ఎంతూజియాజంగా ఉన్నానో ఫొటోస్ తీసుకోవాలి వాటితో అని చెప్పి. బట్ అవి ఉన్నంతసేపు ఫియర్తోనే ఉన్నాను. బట్ తర్వాత మాత్రం అరే అని అనుకున్నా. సో రియల్లీ అదైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇదైతే ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో ఇట్లా అయిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇదిగోండి టైగర్ షోకి అయితే వచ్చాము. అసలు ఇది ఎవ్వరు మిస్ అవ్వకండి, నేను అసలు ఏమీ మాట్లాడను. ఇదిగోండి టికెట్స్ అయితే ఇచ్చేసి మీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.
ข้าวนะครับสุดท้ายครับมาสอนกันเมื่อไหร่นับมือเล็กไปใหญ่นะแต่ทีกันอีกทีนะโอเคครับเรียบร้อยครับสงการเดินที่ได้รับการบริหารเป็นโค้ดนะครับแต่หนาวิวัฒน์สินค้าไทยไม่เป็นตัวแรกนะครับตัวมิสเตอร์ลูกตัวที่สองนะครับนับเบอร์2มิสเตอร์มาตัวที่สามนะครับนับเบอร์3มิสเตอร์โดโดตัวที่สี่ครับచూడవేเรียบร้อยนะครับคุณสาวจากมิสเตอร์โดโดขอบคุณท่านผู้ชมด้วยครับที่วิทยาลัยจากเสือชมการแสดงสมโภชมิสเตอร์โดโดసో చూసారు కదా గైస్, ఎలా ఉంది? చాలా బాగుంది కదా, వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. సో అయిపోయింది. అక్కడి నుంచి అయితే మేము లయన్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఇక్కడ లయన్, వైట్ లయన్ ఉంది. సో అక్కడైతే పిల్లలు ఫొటోస్ తీసుకుంటామని చెప్పారు. సో ఇదైతే ఒక్కొక్క ఫోటో క్లిక్ 400 అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ పెట్టారు వాళ్ళు. సో ఇలా అయితే ఫొటోస్ తీసుకున్నాం. సో మేమైతే ఇంకా ఫొటోస్ అవి తీసుకొని అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అంతా చిన్న చిన్న డేయర్స్, క్యాట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవంతా అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ గార్డెన్కి అయితే వచ్చేసాము. మ్యూజిక్ గార్డెన్ అంటే ఏం లేదు, అక్కడ అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. దాని దగ్గర పికాక్స్ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న యానిమల్స్ని అయితే పెట్టారు. సో చూసారు కదా, క్రొకోడైల్ ఎంత భయంకరంగా ఉంటుందో. ఇది వచ్చేసి డమ్మీ క్రొకోడైల్ అండి. మనమైతే ఇప్పుడు ఒరిజినల్ క్రొకోడైల్ని ఎంత పెద్దదిగా ఉందో, సో చాలా భయంకరంగా ఉంటుంది. అసలు అక్కడ వాళ్ళైతే వాటితో గేమ్స్ ఆడతారండి. అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే, క్రొకోడైల్ నోట్లో తల పెట్టడం, చేతులు పెట్టడము, అసలు ఇదంతా కూడా డిఫరెంట్ షో అండి ఇది. మేమైతే రియల్లీ వెరీ మచ్ ఎగ్జైటెడ్. ఎందుకంటే మేము అన్నీ కూడా టీవీలో చూడడం తప్ప మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైము. సో నేను ఇంకేం మాట్లాడినా మీరు అందరైతే తప్పకుండా మిస్ చేయకుండా వాచ్ చేయండి.
อยู่แล้วคราวนี้เอาไปเลยเต็มตัวใหญ่ก่อนนะครับนี่ดูสีสีได้นี่ครับสีดีหรือเปล่าครับนี่เริ่มเอาเลยครับดูสีไปดูไหมนี่ขึ้นก่อนครับนี่เอาไปดีบอกไปขึ้นก่อนนี่ลงน้ำหนักน้ำขึ้นไปก่อนโยกตัวครับนี่ครับไปลงน้ำนี่อาบน้ำให้ก่อนนะครับโอ้ยครับว่าแล้วก็นี่บอกจะเต้นไปทั้งโลกเลยก่อนนะครับนี่ชื่ออะไรครับหัวทั้งหมดที่ทีมเลยนะครับทีมกองถ่ายมาได้เจ้านี่ครับไปน้ำนี้เริ่มนี่ครับแล้วก็บอกจะปีนโซนก่อนนะครับก็ตื่นเต้นนะครับจะปีนเร็วขึ้นปีนน้ำจากน้ำก็ดูตัวใหญ่เดินมาแล้วก็มีสิ่งที่ได้จากตัวนะครับเดินมาเดินตัวหลังนี่ขวางทางอยู่แล้วเลยต้องกินกันก่อนนี่จะเชื่อจะโตโหก่อนหน้าเราดูมาเยอะที่กับน้องอาตั้งก่อนคราวนี้ก็เป็นต่อนะทีมมือนะครับบอกอย่างนี้ปิดกองการไม่ได้โตแต่ปิดติดเป็นตัวน้อยทีมทำในเราที่เราดูมาเราดีครับอย่างนี้ผมว่าจะหามาแล้วดูสนที่ถอยหลังก็ยิ่งเยอะนะครับดูเร็วก็ต้องได้ครับแล้วก็บอกว่าแซนดี้เร็วนี่เราที่เดินลูกลื่นทำลายมือซ้ายโยนกันได้คราวนี้โดนอีกไม่ก่อนครับนี่ครับในตัวไหนได้หรือเปล่านี่มองได้ครับดีตัวเล็กเราไปอาบน้ำแล้วนะครับไปเอาหาดูนี่ครับอยู่หรือเปล่าหมอโชว์แม่นี่คือเป็นลำโดนข้อแขนครับเล่นโชว์รับฉากต่อไปนะครับของวันไทยก็อาจารย์ได้ชุดกระเทียมนี้นะครับนี่พิสต์วันชัยไลฟ์ที่ข้อมูลนะครับนี่มาแล้วชาวโลกข้อมูลก่อนครับห้าไม่หน่อยครับตัวนี้ชื่ออะไรคุณหมอข้อมูลนี้มาสู้เลยวันนี้จากหาน้อยนะครับคอนโทรลข้อมูลครับเข้าสู่รูปอะไรก่อนว่าเกมไม่มานี่นะครับมาวันใจโยกไปรูปก่อนเชื่อนี่ครับได้กันน้อยนึงนี่ครับแต่เพียงมากกว่านิดหน่อยในตัวตรงนี้สลับกันก่อนจ้านอนเฉยก่อนนะจ้าจิ้มข้างในอ้อมมาข้างหน้าก่อนนะครับมาวันใจโอเพนอยู่มาจากระเบียบแข่งคณะออกมาเรียบร้อยนะครับนี่ครับฝั่งนี้เชื่อครับนี่ครับแนวร้อยให้ดูครับดูสักครับนี่ก่อนที่หมอจะได้ทำอะไรดูก่อนครับดึงลิ้นจระเข้ออกมาในช่วงการนะครับมาดูครับซีมิสเตอร์วัชชัยผู้นำข้อมูลรายทางครับยูซีเดชัมข้อมูลรายแม่โชว์ครับออกสุดท้ายเดี๋ยวไปผ่านก่อนนะครับนี่มันอกมันใจฮอตโชว์ครับที่มาจากลิ้นจระเข้ไอ้ยานี่ทางข้อมูลรายนะที่ธรรมดาที่คนได้ยกเข้าพูดมาแล้วตัวเล็กวอลก็เร็วเช็ควิดีโอครับที่ธรรมดามีส่วนใจเรื่องทางสุขภาพได้ดีแล้วเข้าสู่ความตั้งหน่อยครับมันอกมันใจที่มือหน่อยลงเลยโอเค let's go มาแล้ว
కాలు తినేస్తుందని భయంగా చూశాను. ఫైనల్లీ షో అయితే కంప్లీట్ అయిపోయింది. రియల్లీ ఎంజాయ్డ్. సో అక్కడి నుంచి అయితే మేము హోటల్కి అయితే వచ్చేసాము. పటాయా అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే ఒక 1-2 అవర్స్ రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా పటాయా బీచ్కి, మాకు ఈవినింగ్ ఒక షో అయితే ఉంది. ఆ షో చూడటానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. మాకు 7:30కి ఉంది ఆ షో. అదొక ఆల్మోస్ట్ 1.5 అవర్ ఉంటుంది. సో ఆ షో రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి. డోంట్ మిస్, కీప్ వాచింగ్. ఓకే, సో వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్స్